Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి సర్కార్ టార్గెట్గా జగన్ కొత్త స్లోగన్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త స్లోగన్ అందుకున్నారు. ఆయన లేటెస్ట్గా పెట్టిన ప్రెస్ మీట్లో ఆ స్లోగన్ వాడారు. అయితే అది కేవలం ఆ మీడియా మీటింగ్కు లేక యథాలాపంగా అని ఊరుకున్నారో అని అంతా అనుకున్నారు. కానీ మరోసారి తన ట్వీట్ ద్వారా అదే స్లోగన్ జగన్ కంటిన్యూ చేశారు. దాంతో జగన్ దానితోనే జనంలోకి వెళ్లాలనుకుంటున్నారా అన్న చర్చ మొదలైంది. జగన్ ఈ కొత్త స్లోగన్ ఏంటంటే హే రామ్ సేవ్ ఏపీ. జగన్ చంద్రబాబు పాలనపై హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు అంటున్నారు అంటే ఆయన పాలన తీరుని జనంలో ఫోకస్ చేయడానికని అంటున్నారు. తన విమర్శల కంటే ఈ స్లోగన్ బలమైనదిగా పదునైనదిగా ఆయన భావిస్తున్నారు. అంతేకాదు ఏపీలో పాలన ఇలా ఉంది, హే రామ్ సేవ్ అంటూ జగన్ ఇస్తున్న పిలుపు జనంలో చర్చకు వచ్చేలా చూడాలన్నది వ్యూహంగా ఉందని అంటున్నారు. ఇక లేటెస్ట్ ట్వీట్లో చూస్తే జగన్ ఏపీలో పోలీస్ యంత్రాంగం పనితీరు మీద తీవ్ర విమర్శలు చేశారు. అత్యంత ప్రమాదకరమైన ధోరణిలో ఉందని ఆయన మండిపడ్డారు. ఇక ఏపీలో హోంశాఖనే జగన్ టార్గెట్ చేసినట్లుగా ఉంది. ఏపీలో ప్రశ్నించే వారినే అణచివేస్తున్నారు అన్నది ఆయన విమర్శగా కనిపిస్తోంది. అంతేకాదు చిన్నారుల మిస్సింగ్ అయిన దర్యాప్తులో వేగం లేదని తుని బాలిక జాహ్నవి ఇష్యూని ముందుకు తెచ్చారు. అలాగే ఒక గిరిజన మహిళను వివస్త్ర చేసి దాడి చేసినా అరెస్టులు లేవని సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఇదే సందర్భంగా ఆయన సాయికృష్ణ లాకప్ డెత్ అంశాన్ని గుర్తు చేశారు. శవాన్ని మాయం చేశారు. సాయికృష్ణ తల్లి అడిగిన ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు లేవని జగన్ విమర్శించారు. ఇదే సందర్భంగా ఆయన సాయికృష్ణ లాకప్ డెత్ అంశాన్ని గుర్తు చేశారు. శవాన్ని మాయం చేశారు. సాయికృష్ణ తల్లి అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవని జగన్ విమర్శించారు. ఇదే సందర్భంగా క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసు, గంగమ్మ, తిరుపతమ్మల లాకప్ డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయని జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉంటే జగన్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ మధ్యలో సాయికృష్ణ ఫ్యామిలీని అలాగే క్రాంతి కుమార్ ఫ్యామిలీని పరామర్శించారు. వైసీపీ నేతల చేత ఈ విషయాల మీద మీడియా సమావేశాలు పెట్టించారు. అయితే జగన్ ఇంతటి వరకే పరిమితం అవుతూ ట్వీట్లతోనే సరిపెడతారా లేదా సేవ్ ఏపీ అని మరేదైనా యాక్షన్ ప్లాన్ ఉందా అన్న చర్చ సాగుతోంది. ఢిల్లీ స్థాయిలో ఏపీ ఘటనల మీద ఆందోళన చేపడతారని గతంలో ప్రచారం సాగింది. అయితే వైసీపీ కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో బొత్తిగా 2 నెలలు కాకుండానే ఢిల్లీ వెళ్లి ఏపీలో అక్రమ అరెస్టులు వైసీపీ నేతల మీద అని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. అయితే ఇప్పుడు 2 ఏళ్లు అవుతోంది. మళ్ళీ అలాంటి ఆందోళన కార్యక్రమాలు ఉంటాయా లేక ఏపీలోనే తన పార్టీ వారితోనే విమర్శలతో గడిపేస్తారా అన్న చర్చ సాగుతోంది. మరి జగన్ సేవ్ ఏపీ అన్న స్లోగన్ క్లిక్ అవుతుందా అంటే సోషల్ మీడియాలో చేసే పోరాటాలు సక్సెస్ అయిన దాఖలాలు లేవని అంటున్నారు. మరి వైసీపీ ఈ విషయంలో ఏం చేస్తుందన్నది చూడాల్సి ఉంది.